నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. అంటే పంచగ్రహ కూటములు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ సంవత్సరంలో ఎన్ని వచ్చాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి? చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒక విశేష కార్యక్రమానికి స్వాగతం. మహాలక్ష్మి గారు చాలా చక్కని ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకంటే ఒకే సంవత్సరంలో ఈ గ్రహ కూటమి అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మూడవసారి అమ్మ మనకి ఇప్పుడు మూడవసారి. ఇప్పుడు డిసెంబర్ 19వ తేదీన పంచగ్రహ కూటమి జరిగింది. తర్వాత ఇప్పుడు మనకు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 1 దాకా, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ 3 మాసాలు కూడా మొన్ననేమో మనకు పంచగ్రహ కూటమి మనకు దేంట్లో వచ్చిందంటే మనకు మకర రాశిలో పంచగ్రహ కూటమి మొన్న సంక్రాంతి తర్వాత వచ్చింది. దానివల్ల కొంత ఎఫెక్ట్. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి పంచగ్రహ కూటమి ఇది మరి ఎక్కడ వస్తూ ఉందంటే మనకు పంచగ్రహ కూటమి అనేది కుంభరాశిలో వస్తుంది. కుంభరాశిలో శతభిష నక్షత్రంలో 5 గ్రహాలు ఒకే బాక్సులోకి వస్తున్నాయి. వచ్చేసరికి ఏమైపోతుంది మరి? ఈ 5 గ్రహాలు కూడా ఏమిటంటే, ఒకటి రవి, అంటే ఆరోగ్యానికి, అభివృద్ధికి, అన్నిటికీ మూల పురుషుడు రవి, సూర్యుడు. తర్వాత చంద్రుడు, మానసిక ఉల్లాసాన్ని కలిగించేవాడు, మనస్సుకు ప్రశాంతతనిచ్చేవాడు చంద్ర భగవానుడు, అదొకటి. తర్వాత బుధుడు, బుద్ధిని ప్రేరేపించేవాడు బుధుడు. తర్వాత శుక్రుడు, దాంపత్య జీవితం కానీ, కళలు కానీ, మీడియా రంగం కానీ, సినీ రంగం కానీ, వీటిని అన్నిటిని డెవలప్ చేసేవాడు శుక్ర భగవానుడు. తర్వాత ఇంకొకటి రాహు, అనేకమైనటువంటి ప్రమాదాలకు గురి చేసేవాడు, ఛాయాగ్రహం అయినా కూడా. మరి ఈ 5 గ్రహాలు ఒకే బాక్స్ లోకి వచ్చేసరికి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే రాసుల వారికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది చాలా వరకు, అన్ని రాసులు. ఎందుకంటే ఇక్కడ మనకు రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహువుల యొక్క కలయికతోటి కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు, ముఖ్యంగా మనం ప్రపంచ దేశాలకు ఒకసారి చూసినప్పుడు, భారతదేశాన్ని గమనించినప్పుడు, మనకు ముఖ్యంగా భారతదేశంలోనైతే రాజకీయ మార్పు రాబోతుంది. భారతదేశం ఎట్లా అంటే పార్టీల యొక్క కూటమి ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా కూటములు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్లు, ఇప్పుడు ఏదైతే 5 రాష్ట్రాలలో ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ 5 రాష్ట్రాలలో కూడా కూటములు ఏర్పడతాయి. 5 రాష్ట్రాలలో కూడా మినిమం 3 నుంచి 4 రాష్ట్రాలు బీజేపీ కైవసం అవుతాయి. అట్లా ఉంది మనకి గ్రహస్థితి. తర్వాత భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో నిధులు దొరికే అవకాశం ఉంది. అంటే గనులు, ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయని భయపడుతున్నాం కానీ అవి మన దేశంలో కూడా లభించే అవకాశం మనకు కనబడుతుంది. తర్వాత ఇంకోటి, ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనబడుతూ ఉంది. ఇప్పటికే జరుగుతూ ఉంది కానీ ఇంకా కొంత కనబడుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా రాజకీయ రంగంలో కొంత మార్పులు, ఏ పార్టీలు అయితే అసలే కలవని అనుకుంటున్నామో అవి కలిసే అవకాశం కూడా మనకు కనబడుతున్నాయమ్మా ఈ పంచగ్రహ కూటమితో. తర్వాత అన్నిటికంటే విశిష్టత ఏమిటంటే కొత్త టెక్నాలజీ పెరుగుతుంది. ఇంకా A2, A1, అట్లా ఇంకా వచ్చే అవకాశాలు కూడా, టెక్నాలజీ బాగా పెరుగుతుంది. తర్వాత అమెరికాలో మాత్రం ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుంది, ఇంకా కాబోతుంది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం అనేది ఆర్థిక మాంద్యం అంటాం, అది ఏర్పడబోతున్నది, నిర్ణయాలు. తర్వాత ఉద్యోగాలు చాలా వరకు భారతీయులై ఉద్యోగాలు పోయే అవకాశాలు పంచగ్రహ కూటమితోటి జరుగుతూ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా మన భారతదేశానికి తిరిగి రావడం, ఇది ఒక సమస్య. తర్వాత ఇంకొకటమ్మా, మనకు మరి చాలా మంది కొన్ని జ్యోతిష్య పండితులంతా ఏం చెప్తున్నారంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది అంటున్నారు.
వస్తుందంటారా? కానీ రాదమ్మా. రాదు. ఎందుకంటే మూడవ ప్రపంచ యుద్ధం ఇప్పుడు మనకు ముఖ్యమైన భారతదేశాన్ని గమనించినప్పుడు మనకి ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఇండియాకి ఎప్పుడైతే రాహుదశ ప్రారంభమవుతుందో, రాహుదశ ఎప్పుడైతున్నది 2033, 36, ఆ సమయంలో మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు కొంతవరకు కనబడుతూ ఉన్నాయి. తర్వాత మరి ఇక ముఖ్యంగా భారతదేశం మాత్రం పాకిస్తాన్, చైనా దేశాలతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి అన్ని కూడా పంచగ్రహ కూటమిలో మనకు కనబడుతున్నాయమ్మా. ఎందుకంటే 2026 సంవత్సరం కూడా మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఈ ప్రపంచ దేశాలలో అన్నిటికంటే ముందుకు పోయే దేశం ఏమైనా ఉందా అంటే జపాన్ పోతుంది. ఈసారి అభివృద్ధి వైపు పోతున్నది. ఎప్పుడు చైనా పోయేది, చైనా జపాన్ రెండు వెళ్తాయి. ఈసారి రెండు వెళ్తున్నాయి. ఎందుకంటే ధనిష్ట 4వ పాదం కుంభరాశిలో మనకు జపాన్ మన 7వ తేదీ 10వ నెల 1946 సంవత్సరంలో జపాన్ ఏర్పడింది దేశం. దాని ప్రకారంగా దాని యొక్క లగ్న కుండల్ని గమనించినప్పుడు మనకి ఇంత పెద్ద విశిష్టత కనబడుతూ ఉంది. తర్వాత అమెరికా రాష్ట్రం కూడా శతభిష నక్షత్రం కుంభరాశి. ట్రంప్ వారిది చూసినప్పుడు వారిది మరి వక్రబుద్ధితోటి జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశితోటి వారు కొంత తీసుకునే నిర్ణయాలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇట్లా చూసినప్పుడు మనకు మరి మన భారతదేశం యొక్క పరిస్థితి ఏమిటంటే పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు. కాబట్టి వృషభ లగ్నంలో ఉన్నాం మనం. మరి ఇప్పుడు చూసినప్పుడు మనకు ప్రజెంటు భారతదేశానికి ఈ కుజమహార్దశ అనేది 7 సంవత్సరాలు ప్రారంభమవుతున్నది. కొంతవరకు అలజడి వాతావరణం ఉంటుంది మనకు. కాబట్టి మనకు 2026 ఫిబ్రవరి నుండి అంటే పంచగ్రహ కూటంలో రాహు యొక్క అంతర్దశ అనేది ప్రారంభమవుతున్నది. కాబట్టి కొంతవరకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు భారతదేశానికి ఏర్పడే అవకాశం ఏర్పడుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పంచగ్రహ కూటమితోటి రియల్ ఎస్టేట్ మామూలుగా ఉంటుంది, బాగా డెవలప్ ఉండదు, ఎదుగుదల లేదమ్మా. విమాన పరిశ్రమ అనేది కొంత డౌన్ అవుతుంది. ఎందుకంటే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత సినిమా పరిశ్రమ మాత్రం కొంత డెవలప్ అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి దీన్ని చూసినప్పుడు ఇంకో విశేషం ఏమిటంటే మహాలక్ష్మి, మహిళలు ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక ఎన్నికలలో, ముందు వస్తున్నటువంటి ఎన్నికలలో రాజకీయ పరమైనటువంటి సీట్ల సంఖ్య వీళ్ళకే ఎక్కువ అవుతాయి. అంటే మహిళల యొక్క రిజర్వేషన్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు మంచి అధికారంలోకి వచ్చే అవకాశం, ఇది వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అమ్మా. కాబట్టి ఎక్కువ మంది అరంగేట్రం చేస్తారు. తర్వాత మీడియా అభివృద్ధి చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అంటే వెంటనే వార్తలు కొంతవరకు చేరవేస్తారు. కాబట్టి మీడియా కళారంగం అభివృద్ధి అనేది మనకు కనబడుతూ ఉంది. ఈ విధంగా చూసినప్పుడు మనకు మరి ఇక్కడ అనేకమైనటువంటి పంచగ్రహ కూటమితోటి ఇంకోటమ్మా వాతావరణంలో పలు మార్పులు, వైరస్లు, కొన్ని రకాల వైరస్లు మళ్ళా వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క వైరస్లు కూడా కొన్ని రాసుల పైన కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకు చైనా దేశం అనేది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. చైనా దేశము అసలు దాని యొక్క అభివృద్ధిని ఆపడం ఎవరి వశం కాదు, అంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తర్వాత ఇరాన్, ఇజ్రాయిల్ ఇటువంటి దేశాలలో కొంత యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తర్వాత రష్యా యుద్ధం ఏదైతే చేస్తూ ఉందో అది ఆగిపోయే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలలో పంచగ్రహ కూటమితోటి, ఇంకోటి ఈ పంచగ్రహ కూటమిలోనే మార్చి 3వ తేదీ మన గ్రహణం కూడా వస్తుంది. తర్వాత దాని గురించి చెప్పుకుందాం. ఆ గ్రహణం కూడా ఉంది కాబట్టి దాని వలన కూడా కొంత ప్రపంచ దేశాలలో మార్పు అనేది వస్తూ ఉంది. కాబట్టి మనం అన్నిటికొకటే, భారతదేశము మరి పుణ్యదేశం కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన చాలా విశిష్టం. ఓకే గురుగారు, చక్కగా చెప్పారు పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం అనేది. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.